రెండోది రుణమాఫీ కదా. ఈ రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం టోటల్ కంప్లీట్ చేసిరు అనుకుంటున్నారా మీరు? టోటల్ కంప్లీట్ చేయలే. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యారు. రుణమాఫీ విషయంలో కూడా మొత్తం కంప్లీట్ కాలే రుణమాఫీ కూడా. రుణమాఫీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 2 లక్షల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళ ఈ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. దాదాపు మేము 20 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి డైలాగులు కదా. ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు మీరు బ్యాంకులో కట్టండి, ఆ 2 లక్షల రూపాయల మాఫీ నేను చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మి చాలా మంది టకా 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 బ్యాంకులోకి పోయి 2 లక్షల కంటే పైన ఉన్న పైసలు 2,10,000, 2,20,000, 2,50,000 ఉన్నా కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి 10,000, 20,000, 50,000 రూపాయలు బ్యాంకులో కట్టిరు. చాలా మంది రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల మాఫీ చేస్తారనేటటువంటి ఆలోచనతోటి 2 లక్షల పైన ఉన్నటువంటి పైసలు 10 రూపాయల వడ్డీకి బయటికి వెళ్ళి పైసలు తెచ్చి 5 రూపాయల వడ్డీకి బయటికి వెళ్ళి పైసలు తెచ్చి బ్యాంకులో కట్టిరు. మరి రేవంత్ రెడ్డి 2 లక్షల మాఫీ చేసిండా? చేయలే. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. ఇలా రైతులు ఎందుకు తుమ్మలాగేశ్వరరావు అని అడుగుతారు అంటే రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తారు. ఆ మంత్రినే అడుగుతారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు చక్కగా రాకపోయింది అనుకో ఎవరిని అడుగుతారు? రేవంత్ రెడ్డిని డైరెక్ట్ అడగరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడుగుతారు. డబుల్ బెడ్రూమ్ కావాలన్నా కూడా పొంగులేటి కాడికే పోవాలి. లేకపోతే ఇప్పుడు రోడ్లు చక్కగా లేవు, లేకపోతే వెహికల్స్కి సంబంధించి రోడ్డు రవాణా శాఖ ఎవరిది? పొన్నం ప్రభాకరు. కాబట్టి పొన్నమన్న దగ్గరికే పోవాలి. ఇప్పుడు ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి బిల్లులు కావాలి, ఏడికి పోవాలి? ఆర్థిక శాఖ మంత్రి పట్టణ కాడికే పోవాలి. కాబట్టి వ్యవసాయ శాఖ తుమ్మలనాగేశ్వరరావు. వ్యవసాయ శాఖలో ఏ లోపాలు ఉన్నా, వ్యవసాయ శాఖలో ఏ ఇబ్బంది ఉన్నా తుమ్మల కాడికే పోతారు. తుమ్మల పైన వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు తుమ్మలకు ఘోరమైన వ్యతిరేకత ఉన్నది. అందుకే పాపం తుమ్మలనాగేశ్వరరావు మీకు దండం పెడతాను ఆయన, నాకీ శాఖ వద్దు, ఈ వ్యవసాయ శాఖ నాకు సెట్ కాదు, ఈ వ్యవసాయ శాఖ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, పొద్దుగాల లేతే రైతులను తిడుతుర్రు, విమర్శిస్తురు, కోప్పడుతురు, నా పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, నా తోని కాదు అని చెప్పి డైరెక్ట్ తుమ్మల నాకు ఈ శాఖ వద్దు, శాఖ మార్చమని చెప్తున్నాడు. ఈ వ్యవసాయ శాఖ నాకు వద్దు నాయన, మీకు దండం పెడతా. రైతు భరోసా ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని అడిగినా కూడా రేవంత్ రెడ్డి సప్పుడు ఎత్తలేడట.